హాయ్ ఫ్రెండ్స్, చిన్ని బన్నీ ఛానల్కు స్వాగతం. బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను, నేర్చుకోండి. ఈ వేస్ట్ క్లాత్ అంతా స్ట్రైట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఆది బ్లౌజ్ కొలత, వీటి కొలత కొంచెం 1/2 ఇంచు కిందికి, పావించి పైకి ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ చెస్ట్ లూజు ఇట్లా ఈ డాట్స్కు మధ్యలో తీసేసుకోండి. ఇట్లా సగానికి చేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఖర్చుతో సహా ఇక్కడి వరకు కుట్టుంది. ఇది ఖర్చుతో సహా పెట్టేసుకోండి. షోల్డరు ఇక్కడ నుండి ఇక్కడి వరకు 5.5, నెక్కి వచ్చేసి 2.5, 3 షోల్డరు. ఇదే కొలత ఇట్లా చంక భాగానికి 5.5 ఇటు వచ్చింది కదా, 5.5 ఇటు పెట్టుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అడ్డు గీత గీసుకోండి. ఇది 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా కొంచెం 3/4 ఇంచ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ నెక్ ఈ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత. ఒకరికి చిన్న నెక్ ఉండొచ్చు, ఒకరికి పెద్ద నెక్ ఉండొచ్చు. దాన్ని బట్టి మనం పెట్టేసుకోవాలి. కొంచెం 1/2 ఇంచ్ అంతా వదిలేసి పైన కుట్లలోకి కొంచెం 1/2 ఇంచ్ అంతా పెట్టేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇప్పుడు నెక్ షోల్డర్ దగ్గర కుట్టు మందం వదిలేసి ఈ నెక్కుని ఇట్లా తిప్పేసుకుంటే కరెక్ట్గా సరిపోవాలి. ఇప్పుడు సరిపోయింది చూడండి. కదలకుండా ఉండడానికి రాళ్ళు. వీపు భాగం వచ్చేసింది. ఇప్పుడు వీపు భాగానికి షోల్డర్ను భుజంని సెంటర్ చేసుకొని డాట్ కోసం ఖర్చు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ముందు భాగం ఇప్పుడు ఈవిడది కొంచెం క్రాస్ కటింగ్ అనమాట. ముందు భాగము క్రాస్ కటింగ్ ఉంది కాబట్టి మనం కూడా క్రాస్ కటింగే పెట్టాలి. క్రాస్ కటింగ్కు ఇట్లా పెట్టుకోవాలి, క్రాస్గా ఈ పొజిషన్.
ఈ పొజిషన్ పెట్టుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ అయితే నేను 4 తీసుకుంటాను. అయితే ఇందులో ఒక ఇంచి మైనస్ చేసేసి 3 ఇంచులు పెట్టేసుకుంటాను అనమాట. ఇట్లా ఈ పక్క 3 అనమాట క్రాస్ బెల్ట్ తీసుకుంటే. అయితే 2 పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని అట్లా గుర్తు కోసం అట్లా డాట్ వేసేసుకోండి. గీత పెట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం ఇది ఫోల్డ్ చేసేసుకొని ఇది కదలకుండా ఉండడానికి ఒక రాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ జాకెట్ ఈ ముందు భాగానికి ఇట్లా భుజం సెంటర్ చేసేసుకొని ఇట్లా పట్టేసుకొని, క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం పావించి పైన వదిలేసి కింద మాత్రం కరెక్ట్గా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది ఈ క్రాస్ ఉంది కాబట్టి సాగుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్ కూడా అంతే. ఈ కుట్టు దగ్గర నుంచి ఒక పావించి వదిలేసి ఇట్లా నెక్ గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇది ఇట్లా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పెట్టిన కొలత కన్నా ఇది పొడవు ఉందన్నమాట. వీళ్ళకు పొడవు ఉంది కాబట్టి కొంచెం మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. అంటే ఒక 1 ఇంచి పైన కుట్టుకు, మధ్యలో డాట్కు, కింద కుట్టుకు 1 ఇంచి పెంచుకోవాలి. నేను పెట్టిన దానికన్నా 1.5 ఎక్కువ ఉంది ఇది. ఇప్పుడు ఈ డాట్లోంచి ఇట్లా కలిపేసుకోవాలి. ఇది కట్ అవ్వకుండా కొంచెం పక్కకి తీసేసుకొని అప్పుడు ముందు భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఈ డాట్ కోసం 3.5 ఎవరైనా ఇంతే భుజం సెంటర్ చేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇది తీసేసి ఇక్కడ కొంచెం క్రాస్ అంతే. ముందు భాగం వెనక భాగం ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు చేతులు ఇలా కొంచెం ఇది ఎందుకంటే ఇది లెంత్ సరిపోదు కాబట్టి రౌండ్కు కొంచెం అతుకు పడుతుంది. ఇక్కడ అతుకు పడుతుంది. ఈ క్రాస్ మీదంతా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇది నా బ్లౌజ్ కాదు, కస్టమర్ బ్లౌజు. అయితే ఇది లైనింగ్ క్లాత్ అనమాట. బార్డర్ ఉంది కాబట్టి ఆ బ్లౌజు బార్డర్ ఉంది కాబట్టి కొంచెం ఒక 1/4 ఇంచి కుట్ల మందం ఇటు అటు పెట్టేసుకొని
ఇక్కడికి కొంచెం కుట్టుమందం, ఇక్కడ కుట్టుమందం ఉంచేసుకొని ఇట్లా క్రాస్ తీసేసుకోవాలి. క్రాస్ అంటే 7.5 ఉంది. ఇక్కడ కూడా 7.5 పెట్టుకోండి. 7.5 పెట్టుకున్న తర్వాత ఈ క్రాస్ కోసం 3.5. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ కొంచెం ముందు భాగానికి ఇలా చేసేసుకోవాలి. ఇక్కడ అతుకు వస్తుంది. తర్వాత మిషన్ మీద కుట్టేటప్పుడు ఈ అతుకు వేసేస్తాం, మళ్ళీ సేవ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడికి హ్యాండ్స్ ముందు భాగము, వెనక భాగము, ముందు భాగము, హ్యాండ్స్ ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ నేనైతే క్రాస్ బెల్ట్ పదే పదే కొలతలు పెట్టి కట్ చేయాలంటే కష్టం అవుతుందని ఇలా తయారు చేసుకున్నాను అనమాట, అట్టముక్క. అయితే ఇక్కడ 4 పెట్టాల్సింది 3.5 పెట్టుకుంటా, ఇక్కడేమో 3 ఉంటుంది. ఇది పెట్టి గీకేసుకుంటాను అనమాట. పదే పదే కొలతలు పెట్టి కట్ చేయాలంటే క్రాస్ బెల్ట్ ఇబ్బంది అవుతుందని ఈ విధంగా తయారు చేసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ ఇంతే. లైనింగ్ కట్ చేశాను, పై క్లాత్ కట్ చేసినా మళ్ళీ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.